వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మియర్ స్పోర్ట్స్. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తారా కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ తొలి సమరానికి సిద్ధమైంది. న్యూయార్క్లోని నాసా కంట్రీ స్టేడియంలో పసికోన ఐర్లాండ్తో బుధవారం తలపడనుంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. రేపటి పోరులో టీమిండియానే ఫేవరెట్ అయినప్పటికీ ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత తుజ్జట్టు కూర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ మొదలైంది. ఏ ప్లేయర్కి అవకాశం దక్కుతుందో, ఏ ప్లేయర్పై వేటు పడుతుందో అనే టెన్షన్ మొదలైంది. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఓపెనర్గా సంచలన ప్రదర్శన చేయడంలో వరల్డ్ కప్లోనూ అదే స్థానంలో వస్తాడా లేదా వన్ డౌన్లో బరిలోకి దిగతాడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఐర్లాండ్తో రేపు జరిగే మ్యాచ్లో టీమిండియా తుది జట్టును దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. తాను ఎంపిక చేసిన తుది జట్టులో కేవలం 3 స్పెషలిస్ట్ బౌలర్లనే తీసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేశాడు. ఆల్రౌండర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దుబేను సెలెక్ట్ చేశాడు. అలాగే సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేశాడు. తుది జట్టులో జైస్వాల్కు చోటు దక్కడం కష్టమని ఇటీవల గవాస్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జైస్వాల్ను థర్డ్ ప్లేస్లో ఎంపిక చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా వస్తారని తెలిపాడు. శివం దుబే 8th ప్లేస్లో బ్యాటింగ్కు వచ్చేలా జట్టును ఎంపిక చేశాడు. కాగా టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్తో భారత్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడింది. అన్నింటిలోనూ టీమిండియా విజయం సాధించింది. సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన టీమిండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దుబే, కుల్దీప్ యాదవ్, బుమ్రా, హర్షదీప్ సింగ్.